సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుచున్నాను. ప్రతిదినం ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ వాగ్దానం ద్వారా మీరు ప్రత్యేకంగా దీవెన పొందాలని, ఆశీర్వదించబడాలని, మీరు ప్రతి కొరత క్రీస్తు యేసు నామములో తీర్చబడాలని మనసారా నేను కోరుతున్నాను, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఉదయకాల సమయం ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను వీడిచిపోదు. దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము, పర్వతాలు తత్తరిల్లిన, మెట్టలు తొలగినా సరే నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుని కృప మనకు అవసరం. ఈ రోజున ఒక ₹1,00,00,000 ధనం కంటే దేవుని కృప మనకు ఎంతగానో ఆదరణ ఇస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. యోసేపు మీద దేవుని కృప ఉంది. అందుని బట్టి యోసేపుని దేవుడు బహుగా దీవించాడు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో చెప్తున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నీకు చాలు అని ప్రభు అపోస్తలుడైన పౌలుకి వాగ్దానం చేశాడు. ఈరోజు ప్రభు కృప ఉంటే చాలండి. ఈ ప్రపంచంలో వెండి బంగారాల కంటే, ఆస్తిపాస్తుల కంటే, వజ్ర వైడూర్యాల కంటే, పొలాలు భూముల కంటే, ఇంకా బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషుల కంటే దేవుని కృప కోరుకోవటం చాలా ఆవశ్యకం. కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. దేవుడు మనకిచ్చిన రక్షణ ఎలా వచ్చింది? మనకి కేవలం కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాం. గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని కృప మన మీద ఉండాలి. మనం ప్రతిదినం అడగాలి, ప్రభుని, ప్రభువా నీ కృప నాపై ఉంచయ్యా, నీ కృప నాపై ఉంచయ్యా, నీ దయ నాపై ఉంచయ్యా. లార్డ్ జీసస్ హ్యావ్ మర్సీ అపాన్ మీ. ఎబ్బేజ్ అనేటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీ కృప నాకు తోడుగా ఉంచు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవాదేవుడు తన జీవితాన్ని ఆనందభరితంగా చేశాడండి. వేదనాభరితమైనటువంటి జీవితాన్ని, ఎబ్బేజ్ జీవితాన్ని దేవాదేవుడు సంతోషంగా చేశాడు. అనేక మందికి ఆశీర్వాద కారకుడిగా చేశాడు. వాస్తవానికి ఎబ్బేజు తల్లి తను పుడుతున్నప్పుడు నాకు వేదన కలిగించాడని చెప్పి ఆ కుమారుడికి వేదన అని పేరు పెట్టింది, ఎబ్బేజు అని పేరు పెట్టింది. కానీ ఎబ్బేజు యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఎబ్బేజు దేవుని భక్తులు కలిగినటువంటి విధానాన్ని బట్టి ఎబ్బేజు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. నిజంగా ఆ జనాంగానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఎబ్బేజు మార్చబడ్డాడు. కాబట్టి నీ మీద దేవుని కృప ఉంటుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు మన మీద దేవుని కృప ఉంటుందంటే, మనం దేవునికి సమీపంగా మనం ఉన్నప్పుడు, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు, వేకువజామున ఆయన సన్నిధిని మనం వెతికినప్పుడు, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికినప్పుడు దేవుని కృప నీ మీద, నా మీద అధికంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథలేఖనాలు చెప్తున్నాయి, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నీకు చాలు. ఈ రోజున దేవుని కృప ఉంటే చాలండి. అపోస్తలుడైన పౌలు వాస్తవానికి తన జీవితంలో సమస్యలు ఉన్నాయి, ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ ముళ్ళను తీసేయ్యా, ఈ ముళ్ళను తీసేయ్యా, ఈ ముళ్ళు నాకు చాలా బాధ కలుగు చేస్తూ ఉంది, నీ సేవలో ఇంకా ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఈ ముళ్ళేనయ్యా, ముళ్ళు తీసేయ్యా అని 3 సార్లు అడిగాడు. కానీ దేవాదేవుడికి సమాధానం చెప్పాడు, నా కృప నీకు చాలయ్యా. నీ జీవితంలో అనారోగ్యం ఉంటే ఏంటి, నీ జీవితంలో అప్పుబాధలు ఉంటే ఏంటి, నీ జీవితంలో వేదనలు ఉంటే ఏంటి, నా కృప ఉంది కదా నీకు. ఆ కృప నిన్ను నడిపించుకుంటుంది, ఆ కృప నిన్ను అద్దరికి నడిపిస్తుంది, ఆ కృప నీ జీవితంలో గొప్ప కార్యాలని చేస్తుంది అని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి మీ జీవితాల్లో పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప నిన్ను విడిచిపోదు. అంటే పర్వతాలంటే పర్వతాల లాంటి మానవులు, పర్వతాల లాంటి ధనం అనుకోవచ్చు. ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే, ప్రపంచంలో ఎన్ని మార్పులు వస్తున్నా, పర్వతాలు పొంగుతున్నా, భూకంపాలు కలుగుతున్నా, సునామీలు వచ్చినా, నిజంగా ప్రపంచం అంతా ఏకమై నీ వైపు వచ్చినా సరే ఆయన కృప నీతో ఉంటే నువ్వు జయాన్ని సాధిస్తావు, నువ్వు విజయాన్ని పొందుకుంటావు. కాబట్టి దేవుడు అటువంటి వాగ్దానాన్ని దేవుడు నీ పట్ల చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు, నీకు ఇస్తున్నాడు ఆ వాగ్దానాన్ని. ధైర్యం తెచ్చుకో మిత్రమా, ధైర్యం తెచ్చుకో. దేవాదేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీ జీవితాల్లో ఎగ్జామ్స్ అనేవి గొప్ప పర్వతాల్లా నీ ముందు ఉండొచ్చు, లేకపోతే నీకున్నటువంటి అప్పు బాధలు గొప్ప పర్వతాల్లా నీ ముందు ఉండొచ్చు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లా అంటే పర్వతాల లాంటి సమస్యలు నీ ముందున్నా, లేకపోతే మెట్టలు లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా సరే దేవాదేవుడు నీకు విడుదలను ప్రసాదించి ఆయన కృపతో నిన్ను భద్రపరిచి, ఆయన కృప నిన్ను దీవిస్తుంది, ఆయన కృప నిన్ను భద్రపరుస్తుంది, ఆయన కృప నీకు నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. దేవుడు అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి స్థిరపరచును గాక. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుంది. సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఆయన పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లినా నా కృప నేను విడిచిపోదు అనే యెషయా ద్వారా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో, ఈ దిన దీవెనలు
మెండుగా వారికి ప్రసాదించండి. గొప్ప జయాన్ని అనుగ్రహించండి. ఓటమి అంచుల్లో ఒకవేళ వారు ఉన్నట్లయితే నాయన, ఓటమి అంచుల్లోంచి విజయ శిఖరాలకి అధిరోహించడానికి నీ కృపచేత వారిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. యోసేపు మీద నీ కృప ఉంది, దావీదు మీద నీ కృప ఉందయ్యా. అందును బట్టే వారు ఉన్నతమైన స్థానానికి రాగలిగారు. దానియేలు మీద నీ కృప ఉంది, షడ్రక్ మెషక్ అబేద్నెగోల మీద నీ కృప ఉంది, రూతు మీద నీ కృప ఉందయ్యా. అందును బట్టి అసాధారణమైనటువంటి విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళినప్పుడు అసాధారణమైన కార్యాలు వారి కోసం మీరు చేశారు. నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం ఎంతమంది చూస్తున్నారో వారి జీవితాల్లో నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, స్వస్థతను, విడుదలను, విమోచనను, ఆత్మకృమ్మరింపును, గొప్ప బ్రేక్ త్రూని వారికి అనుగ్రహించండి. సమస్త మహిమ ఘనత ప్రభువాల్ని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఒక ప్రార్థన విన్నపాన్ని మీకు తెలియజేస్తాను. క్రైస్ట్ టెంపుల్ విజయవాడ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో, ఏజెన్సీ గ్రామాల్లో, విలేజెస్లో కొన్ని ప్రముఖమైనటువంటి స్థలాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం సువార్త సభలు. అందుని బట్టి ఒక్కొక్క సువార్త సభకి చాలా లక్షల రూపాయలు మేము ఖర్చు పెడతా ఉన్నాం. ప్రార్థన చేయండి, సువార్తను తీసుకెళ్లాలనే ఆలోచన మాకున్నది. అందుని బట్టి మీరు కూడా ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.